గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, మనకు ఆల్రెడీ శ్రావణ మాసం ప్రారంభం అయిపోయింది. ఈ శ్రావణ శుక్రవారాలు ఈసారి మనకు 5 శుక్రవారాలు రావడం ఇంకా పెద్ద విశేషం. అయితే ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం ఈసారి 3వ వారం వచ్చింది కదమ్మా. ఈ వరలక్ష్మి వ్రత విధానం ఏ రకంగా ఉండాలి? మనకు ఇంకా చివరి శుక్రవారాలు కూడా మిగిలి ఉన్నాయి, ఇంకొక 2. ఆ శుక్రవారాల్లో కూడా పూజా విధానం ఏ రకంగా చేయాలో వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారము అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలన్నీ కూడా శ్రావణ శుక్రవారాలు. చంద్రుడికి పౌర్ణమి రోజు దగ్గరగా ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ మాసం నిర్ణయించబడుతుంది. ఈ మాసం అంతా కూడా శ్రవణ నక్షత్రం. శ్రవణము అంటే వినడం, ఎక్కువ వింటూ ఉండాలి. ఏం వింటూ ఉండాలి? మంచి మాటలు, స్తోత్రాలు, పారాయణలు, ఇవన్నీ. అందుకే చూడండి, శ్రావణ మాసం అంతా కూడా పారాయణలు, భజనలు ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, పూజలు. ఎందుకు అంటే ఈ మాసం అంతా శ్రవణం. ఒకళ్ళు వ్రతకథ చదువుతూ ఉంటే ఇంకొకళ్ళు వింటూ ఉంటారు. అందుకని శ్రవణానికి చాలా ప్రత్యేకత ఉన్నటువంటి మాసము శ్రావణ మాసం. ఇక ఈ వరలక్ష్మి వ్రతం అనేది కొంతమందికి కలశం పెట్టి చేసుకునేటటువంటి విధి విధానం ఉంటుంది, కొందరికి ఆనవాయితీ ఉండదు. ఇట్లా వారి సాంప్రదాయాలని బట్టి చేసుకుంటూ ఉంటారు. పౌర్ణమి ముందు చేయడం అనేది విశేషం. ఎందుకు అంటే పౌర్ణమి చంద్రుడు 16 కళ్ళతోటి ఉంటాడు. ఆ 16 కళ్ళతోటి అమ్మవారు కూడా షోడశ కళారూపిణి, 16 కళలతో ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క మహామంత్రం కూడా 16 అక్షరాలు. ఇలా చూసుకుంటే ఈ 16కి సంబంధించి చాలా, ఆ సంఖ్య అమ్మవారికి చాలా ప్రీతి కలిగింది అనమాట. అందుకే చంద్ర కళలు కూడా 16. ఇవన్నీ కలిపి పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు, పైగా క్షీరాబ్ది కన్య కదా ఆవిడ, చంద్రుడు ఆవిడికి సహోదరుడు. అందుకని ఆ చంద్రుడు మనకి కూడా అన్నదమ్ముల యొక్క సహకారం కూడా పూర్తిగా ఉండాలని ఇవన్నీ ఆలోచించే మనకి పౌర్ణమి ముందు శుక్రవారం రోజు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనేటటువంటి నియమం వచ్చింది. ఈ నియమము మామూలుగా మనకి కల్పోక్త ప్రకారము, చూడండి, ఏ వ్రత కథ మనం మొదలుపెట్టినా, సత్యనారాయణ వ్రతకల్పం కానీ, ఈ వరలక్ష్మి కానీ, వినాయక వ్రతకల్పం కానీ, ఏదైనా సరే కల్పోక్త ప్రకారము అని చెప్పడం జరుగుతుంది. కల్పోక్త ప్రకారము అంటే ఏంటి? ఋషులు మునులు ఒకదాన్ని దర్శించి మన కోసం, సామాన్య మానవుల కోసం వేసినటువంటి రాజముద్ర పేరే కల్పోక్త ప్రకారము. కల్పోక్త ప్రకారం అంటే కల్పించి రాసింది కాదు, దాని రాజముద్ర అన్నమాట. అందులో ఇలానే చెయ్యాలి అని ఒక డిజైన్ చేయబడే విధానం అనుకోవచ్చు. దాన్నే కల్పోక్త ప్రకారము అంటారు. అందులో విధి విధానం ఎలా ఉంటే అది అలాగే చేయాలి. ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం తీసుకోండి, 5 అధ్యాయాలు చదువుతాము. 5 అధ్యాయాలకి కొబ్బరికాయలు కొడతాము, అలాగే హారతి కర్పూరం ఇస్తూ ఉంటాము, నీరాజనం ఇస్తూ ఉంటాము. ఇదంతా అందులో చెప్పినటువంటి విధి విధానం. అలాగే మనకి ఈ వరలక్ష్మి వ్రతానికి వచ్చేసరికి ఒక విధి విధానం ఉంది. ఏంటి ఆ విధి విధానము? మన పోకడ ఎటు వెళ్తోంది, కరెక్ట్ గానే ఆచరిస్తున్నామా లేదా? ఇక్కడ ఆ కథలో మనకి వ్రత కథలో ఏం చెప్పబడింది? చారుమతీదేవి కళలో లక్ష్మీదేవి దర్శనమిచ్చి ఈ పూజ చేసుకోమ్మా అని చెప్పడం జరిగింది. ఆవిడ అందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ చిన్న విషయం, మనం చాలా సన్నని గీత మనం తెలుసుకోవాల్సింది. చారుమతీదేవికి లక్ష్మీదేవి కనిపించింది కానీ చారుమతి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాల. మరి ఎందుకు కనిపించింది? లక్ష్మీదేవి ఆవిడకి ఎందుకు కనిపించింది? ఏదైనా అంటే ఉండాలి కదా, పర్పస్ కదా. ఎక్కడ కనిపించింది, ఎందుకు కనిపించింది? అసలు లక్ష్మి అంటే ఏంటి? లక్ష్మి అంటే కేవలం ధనమా? కాదు కదా. మనకి ఆకలి వేసినప్పుడు భోజనం దొరికింది అనుకోండి, ధాన్యలక్ష్మి. నీరు లక్ష్మి. దాహం వేసింది, ఇప్పుడు నీళ్లు తాగాం, కొందరికి అందుబాటులో దొరకవు. ఇదంతా కూడా లక్ష్మీ కటాక్షం. ఇప్పుడు 10 మందితో కూర్చుని మనం మాట్లాడగలుగుతున్నాం, లక్ష్మీ కటాక్షం. ఇదంతా కూడా లక్ష్మి. లక్ష్మి అంటే ఏంటి అంటే వీక్షిస్తూ ఉండేది.
మనని చూస్తూ ఉండేది. ఆవిడ స్థితికారిణి. విష్ణుమూర్తి కూడా స్థితికారకుడు కదా. అవును. లక్ష్మీదేవి కూడా స్థితికారిణి. అంటే మన మనగడకి ఆవిడ ఎప్పుడూ మనకి తోడుగా ఉండేటటువంటిది, ఎల్లప్పుడూ మనల్ని వీక్షిస్తేటటువంటిది. ఆవిడ పేరే లక్ష్మి. అమ్మ, ఇప్పుడు మనం అనుకునే ఈ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి అనే అమ్మవారు ఉన్నారా? లేదమ్మా. మరి ఈ వరలక్ష్మి అమ్మవారు ఎవరు? వరలక్ష్మి లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంధకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా. చూడండి, ఆ వరలక్ష్మీదేవి ఎక్కడొచ్చింది? ఆ లక్ష్మీదేవి యొక్క శ్లోకంలో క్షీర సముద్రంలోంచి ఉద్భవించినటువంటి సముద్రరాజ కన్యగా ఉద్భవించి ఆవిడ ఏమేం ప్రసాదిస్తుంది? ఇటు మోక్షాన్ని, రాజ్యాన్ని, సంపదని ప్రసాదించేటటువంటి వరాలిచ్చేటటువంటి తల్లి కాబట్టి వరలక్ష్మి. ఈ వరలక్ష్మి యొక్క రూపాలు అష్టలక్ష్ములు. ఆ అష్టలక్ష్ములే అష్టసిద్ధులు. అణిమా సిద్ధి, లఘిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈసిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, భుక్తి సిద్ధి, ఇచ్ఛాసిద్ధి, ప్రాప్తి సిద్ధి అనే ఈ సిద్ధులు ఏవైతే ఉన్నాయో అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులు కూడా లక్ష్మీదేవి యొక్క, అందుకే కొన్ని సందర్భాల్లో లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఈ సిద్ధులకు కూడా పూజ చేస్తారు. అంటే ఏ రూపంలో అమ్మ? మంత్ర రూపంలోనా, లేదంటే ఎలా ఏదైనా ఆవాహన చేసి సందర్భంలో అణిమా సిద్ధేన్ నమః, లఘిమా సిద్ధేన్ నమః, ఇవన్నీ ఆవిడకి చేస్తూ ఉంటారన్నమాట మహాలక్ష్మి పూజలు. అలాగే అనఘావ్రతం చేయబడుతుంది. అనఘాలక్ష్మి అష్టమి రోజు, అష్టమి మార్గశిర అష్టమి రోజు చేయబడుతుంది. అందులో కూడా ఈ సిద్ధులని, ఈ అష్టసిద్ధులని కూడా అందుకని ఆవిడ పేరు అనఘాలక్ష్మి. అంటే ఇవన్నీ కూడా ఆవిడ దగ్గరే ఉంటాయి. లక్ష్మీదేవి సొంతం అవన్నీ. ఇలా తీసుకుంటే ఏది కావాలి అన్నా కూడా ఆవిడే ప్రసాదిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనల్ని సర్వవేళలా వీక్షిస్తూ ఉంటుంది కాబట్టి. ఇక వరలక్ష్మీదేవి యొక్క ప్రత్యేకత ఏంటి? చారుమతికి ఎందుకు కనపడింది? చారుమతీదేవి లక్షణం ఏంటి కథలో? అందుకే పూజ చేసే ముందు అందరూ ఒకసారి వ్రతకల్పం చదువుకోవాలి ముందుగానే. సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేవడం, స్నానం చేయడం, ఇంటిని శుభ్రపరచుకోవడము, అలాగే ముందు భర్తకి పాదములకు నమస్కరించి పువ్వులతో పూజ చేసి అక్కడి నుంచి కాఫీ తాగడానికి ఒంటింట్లోకి వెళ్ళలేదు ఆవిడ. అత్తమామల్ని సేవించి ఇరుగు పొరుగు వారితో గయ్యాళిగా కాక చక్కగా స్నేహంగా ఉంటూ మితంగా మాట్లాడుతూ తన దగ్గర ఉన్నదాన్ని 10 మందితో పంచుకొని ఈ లక్షణాలన్నీ కలిపినటువంటి సులక్షణ కాబట్టి లక్ష్మీదేవి ఆవిడికి కలలో సాక్షాత్కరించింది. అంటే ఇవాల్టి రోజుని వరలక్ష్మీ వ్రతం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అవును. పట్టు చీరలు, నగలు, పేరెంటము, లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ ఇలా తీసుకుంటే అసలు ఒక 2-3 నెలల నుంచి మొదలు ప్లానింగ్ 3 నెలల ముందు నుంచి. లాస్ట్ ఇయర్ ఏ థీమ్ చేసాము, ఈ సంవత్సరం ఏ థీమ్ చేయాలి, అంతే. కొత్తగా ఎలా చేయాలి అంటే కల్పోక్తంలో ఏమిచ్చారు అనేది అవసరం లేదు ఇప్పుడు. అంటే నిజంగా మీరు అన్నట్టు ఇంత ఆడంబరం అవసరం అంటారా? దీన్ని ఈ పోకడ వల్ల మన ధర్మం కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి మనం చేతులారా తెచ్చుకుంటున్నాం. ఎలా అంటే అమ్మా చూడండి, చారుమతి కలలో కనిపించిన వెంటనే మొదటగా వచ్చి అత్తమామలకి భర్తకి చెప్పారు. అవును. చెప్పిన తర్వాత ఆవిడ చుట్టుపక్కల వారికి కూడా చెప్పారు, లక్ష్మీదేవి నాకే కనపడింది, నేను ఒక్కదాన్నే వ్రతం చేసుకోవాలనుకోలే. ఆ స్వార్థ బుద్ధి కనిపించాల. అందరికీ చెప్పి 10 మందితో కలిపి వ్రతం చేసుకున్నారు. ఈ వ్రతం చేసుకునేటప్పుడు ఆఖరిలో ఒకటి ఉంటుంది, ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణ ఇప్పుడు మనం చేస్తున్నామా? దేవి చుట్టూ ప్రదక్షిణ చేయమని ఖచ్చితంగా ఉంది అందులో. వరలక్ష్మీదేవి చుట్టూ మొదటి ప్రదక్షిణ చేయగానే కాలికి గల్లు గల్లుమని పట్టీలు వచ్చాయని, రెండో ప్రదక్షిణకి బంగారు గాజులు వచ్చాయని, మూడో ప్రదక్షిణకి మొత్తం ఐశ్వర్యం అంతా అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయని చెప్పడం జరిగింది. మనం ఏం చేస్తున్నాము, ఒక గోడకి పెట్టేస్తాము దాన్ని. ఈ పెట్టే విధి విధానం కూడా ఏంటి? కల్పోక్తంలో చెప్పింది ఆవు పేడతో అలకడం,
దాని మీద పీట ఏర్పరచడం, ఒక రవికిల గుడ్డ పరచడం, బియ్యం పోయడం, పంచపల్లవాలు అంటే మామిడి, రావి, బిల్వం ఇట్లా మారే ఇవన్నీ కలిపినటువంటి కలశాన్ని ఏర్పాటు చేసి కలశంలో నీటిని నింపుతాం. అవునా? అవును. ఈ నీటిలో ఎవరిని ఆవాహన చేస్తాము? వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తాం. గంగే చేమనే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధన్ కురు అని చెప్పి గంగను ఆవాహన చేసి కొబ్బరికాయ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ కలశం ముందు అమ్మవారు ఉంటుంది, కలశం లోపల ఉండదు. కలశం లోపల వరుణదేవుడు ఉంటాడు. కానీ అందరము భావించేది అందులో అమ్మవారే ఉంటారు అని. కలశం ముందు భాగంలోనే ఇప్పుడు ఏ వ్రతం చేసుకున్నా అంతే అమ్మా, కలశంలో వరుణదేవుడిని ఆవాహన చేస్తారు, కలశం ముందే భగవంతుడు ఉంటాడు. ఓకే ఓకే. కలశాన్ని ఆనుకుని భగవంతుడు ఉంటాడు. కానీ అమ్మ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కలశం లోపల బియ్యం పోసేవారు కూడా ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతేనా మరి? అంటే ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా పంచభూతాలే కదా. అవును. బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలో నుంచి. నీరు, గాలి, గాలి కొంతమంది ఖాళీగా పెడతారు, కూడా కొంతమంది అగ్ని కావాలంటే కర్పూరం వేస్తారు. ఆ కర్పూరం వేసినప్పుడు ఏమవుతుంది? ఆవిరైపోతూ ఉంటుంది కదా వేడికి. ఇదంతా కూడా ఏంటి? పంచభూతాలతో కూడినటువంటిది. నీకు ఏది ఇష్టమో అది, నీ సాంప్రదాయాన్ని బట్టి, మీ ఇంటి సాంప్రదాయాన్ని బట్టి అక్కడ ఏది అలవాటు ఉంటే అది. కొంతమంది నీరు పోస్తారు, కొంతమంది మీరన్నట్టు బియ్యం పోస్తారు, కర్పూరం, పచ్చ కర్పూరం వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఏంటి? వారి వారి సాంప్రదాయాల్ని బట్టి, ప్రాంతీయ ఆచారము, వాళ్ళ ఇంట్లో ఉండే ఆచారము అదంతా కూడా ఉంటుంది కదమ్మా. అలాగే ఇక్కడ పంచపల్లవాలు ఏర్పరచాలంటే మనకు ఉన్న, ఇప్పుడు మనం సిటీలో ఉంటాం, దొరకకపోవచ్చు. కనీసం మామిడాకులు లేదా ఒక 5 తమలపాకులు ఖచ్చితంగా పెట్టి దాని మీద కలశం ఏర్పరచాలి. ఇదంతా విధి విధానం. దీన్ని వదిలేసి ఇంతింత ఎత్తు బొమ్మలు పెడుతున్నాం. ఎక్కడా లేదు, వ్రతకల్పనలో లేదు బొమ్మ. ఎందుకంటే పూర్వం వరలక్ష్మితం చేసుకుంటున్నప్పుడు కొబ్బరికాయ పెట్టి దానికే సరదాగా ముక్కు చెవులు పెట్టేవారు ఆ కొబ్బరికాయకే, తప్ప కాళ్ళు చేతులు అతికించలా. ఇప్పుడు కాళ్ళు దొరుకుతున్నాయి, చేతులు దొరుకుతున్నాయి. అవును. సరే అతికిస్తారమ్మా, ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అతికించిన దాంట్లో ప్రాణప్రతిష్ఠ ఎలా చేస్తాం? అంటే అమ్మవారికి అన్ని విరిగి ఉంటాయా? అంటే విడివిడిగా ఉన్నప్పుడు అది చేయకూడదు. ఆగమశాస్త్రం ప్రకారం చాలా తప్పు. ఇప్పుడు చిన్న ఉదాహరణ, మన ఇంట్లో పగిలిన విగ్రహాలను పెట్టుకుంటామా? పెట్టుకోం. మరి భిన్నం కదమ్మా. అంతే, భిన్నమైనవన్నీ అతికించి ప్రాణప్రతిష్ఠ చేయడం కూడా దోషమే. ఒకవేళ మీరన్నట్టుగా అలా ప్రాణప్రతిష్ఠ చేయడం అదంతా కాకుండా కలశ రూపంలో పెట్టి, ఫోటో రూపంలో పెట్టి, ఇది ఓన్లీ మనకు ఒక చూడడానికి అలా బాగుంటుంది కదా అలంకరించుకోవడం, అలా ఏమైనా చేసుకోవచ్చు? అవసరం లేదు. ఇక్కడ ఎందుకు అంటే అసలు కలశారాధన ఎందుకు? ఇప్పుడు గౌరీదేవి ఉందమ్మా, పసుపు ముద్ద చేస్తాం. అవును. రాతిలో పూజిస్తాం. మీకు చూసారో లేదో, రాతి గౌరీదేవి ఉంటుంది. అది ఆనవాయితీగా వంశపారంపర్యంగా మా అత్తగారు నాకు ఇచ్చారు. చిన్న గౌరీదేవి, చిన్న రాతి వినాయకుడు. ఇవాళ నా నుంచి నా పిల్లలకి అంటే గౌరీదేవిని రాతిలో మనము పూజిస్తున్నాము. అలాగే గణపతి ఉన్నాడు, మరి 4 చేతులు ఉంటాయి, తొండం ఉంటుంది, మూషికం ఉంటుంది. మరి పసుపులో ఎలా ఆరాధన చేస్తున్నాం? అంటే ఇక్కడ ఏంటి అంటే భగవంతుడు నిరాకార స్వరూపుడు అని మనం తెలుసుకోవడం కోసమే వ్రతాలన్నీ. ఆయనకి ఎక్కడుంది? రూపం ఎక్కడుంది? లేదు, మనం సృష్టించుకున్నదే. అంటే అలా అని అక్కడ లేనిది ఇక్కడ లేదు, ఇక్కడ లేనిది అక్కడ లేదు. మనకి ఎలా కావాలన్నా అలా కనపడతారు. కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నవే. ఎందుకంటే వారు భగవంతుడు. ఆకారం కావాలంటే దాల్చగలరు, లేకపోతే లేదు. కానీ నిరాకారం, ఏ ఆకారము లేదు. కావాలనుకున్న ఆకారము ఆయన ధరించగలరు. ఇది తెలియచెప్పడం కోసమే, భగవంతుడు నిరాకార స్వరూపుడు అని తెలియజెప్పడం కోసమే మనం ఈ విధి విధానాలన్నీ చేస్తూ ఉంటాం. మళ్ళీ దాన్ని వదిలేసి ప్రత్యేకించి బొమ్మలు పెట్టి అలంకరణలు చేసి ఇంతింత అవసరం లేదు. ఎందుకంటే అమ్మా, పూజలో భక్తి అనేది చాలా అవసరం. అవునమ్మా, వాస్తవం. ఈ భక్తిలో ఇంకేమవుతుంది? ఇవన్నీ అలవాటు చేసుకుంటూ పోతే ఒక సంవత్సరం పెట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ సంవత్సరం నేను పెట్టకపోతే ఏమన్నా అయిపోతుందేమో అని భయంలో ఉండిపోతాం. వాస్తవం. ఎందుకంటే మనకి సెంటిమెంట్స్ ఎక్కువ కదమ్మా, మనం హిందువులం కదా. అంటే ప్రతి సంవత్సరం బెటర్ గా చేయాలనుకుంటాం కానీ తగ్గుతుంది అంటే మీరు అన్నట్టుగా తీసుకోలేం కదా. ఎందుకంటే సెంటిమెంట్కి ముడేసిస్తూ ఉంటాను దాన్ని. ఇది తీస్తే ఏమైపోతుందో, అది తీస్తే ఏమైపోతుందో, ఇలా పెట్టుకుని అసలు అక్కర్లేనిది పెట్టడం ఎందుకు? ఈ సెంటిమెంట్గా మనం ఫీల్ అవ్వడం ఎందుకు? హాయిగా కలశం పెట్టుకోండి, దానికే చీర కట్టండి, దానికే చక్కగా దండ వేయండి, దానికే చక్కగా ఏది కావాలన్నా కలశానికే చేయొచ్చు.
ఓకే. అంతే తప్ప ప్రత్యేకించి కాళ్ళు చేతులు అతికించడం అనేది చాలా తప్పు. అసలు ఎక్కడుంది? ఎవరిని పోషిస్తున్నాం మనం? దీనికి మళ్ళీ పెద్ద పెద్ద సెట్టింగ్స్, మళ్ళీ అలంకరణలు పోని. చైతన్య కుసుమాలు ఏమన్నా వేస్తున్నామా? లేదు. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ కదా అమ్మవారు. అవును. అన్ని ప్లాస్టిక్కే వెళ్ళాడు. అవును. అవును. ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి పనికి రావాలి. అమ్మ, రాఖీ పౌర్ణమి విధానం గురించి వివరించండి. అయితే ఈ మధ్య కాలంలో రాఖీ అని అంటే ఒకప్పుడు ఓన్లీ ఒక అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఈ విధానమే ఉండేది. కానీ ఇప్పుడు వింటున్నాము అది ఎవరి గురించి, ఎవరైనా వాళ్ళ బాగు కోరి కట్టేదే రక్ష. అందుకే రక్షాబంధనం అని పేరు వచ్చింది అని చెప్పి అంటున్నారు. అసలు రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ధోరణిలు మారుతూ ఉంటే ఆ పండుగలు కూడా వదిలేయాలేమో అనే ఆలోచన వస్తోంది. అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తే అసలు ఎవరు ఏం చేయాలనే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. దీని గురించి మీరు క్లియర్‌గా వివరించండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రాఖీ పౌర్ణిమ అక్క చెల్లెళ్ళందరం కూడా చాలా ఎదురు చూసేటటువంటి పండగ, పండగ. ఉత్సవం. అంతే. రాఖీ మహోత్సవం అనే చెప్పాలి. ఎందుకంటే పుట్టింటికి వెళ్ళాలి అంటే ఆడపిల్లలు ఎప్పుడు ఎప్పుడు పంపిస్తారా ఇంట్లో అని తహతహలాడుతూ ఉంటారు. అవును. రాఖీ అనంగానే తప్పకుండా పంపిస్తారు అని చెప్పి ఆడపిల్లలు ఉత్సాహంగా ఉంటారు. అంతే. ఇక అసలు రాఖీ, హ్మ్. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరం కలిపి దేశానికి రక్ష. హ్మ్. అందుకే కొన్ని సాంప్రదాయాల్లో స్త్రీలు కూడా రాఖీ కట్టుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. అవును. ఇక్కడ కూడా అక్క చెల్లెలకి కూడా కడతారు రాఖీ. కడతారు. కడతారు. హ్మ్. అంటే ఇక్కడ అర్థం ఏంటి? నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరం మళ్ళీ ఎవరికి రక్ష అవ్వాలి? దేశానికి రక్షగా మారాలి. అంటే దేశానికి రక్షగా మారాలి అంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి. హ్మ్. ఇక్కడ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. హ్మ్. చాలా ఉత్సాహం కదమ్మా రాఖీ అంటే. అంటే ఆ రక్ష అనేది ఒక్క రోజుకి సంబంధించిందేనా? కాదు. సంవత్సరం అంతా కూడా నీకేదైనా కష్టం వస్తే అటు తమ్ముడికి అక్క కానీ, లేదా అన్నకి చెల్లె గాని, చెల్లికి అన్న గాని, నీకు నాకు నువ్వు మళ్ళీ రాఖీ కట్టే వరకు ప్రతి సంవత్సరం వస్తుంది గదా! వస్తుంది. నేను నీకు రక్షగా ఉంటాను హ్మ్. అని ఒకళ్ళకొకళ్ళు ఆ మాట భరోసా ఇవ్వాలి. ఇచ్చుకోవడమే ఈ బంధం యొక్క ఉద్దేశ్యం. ఉద్దేశ్యం. అంతే తప్ప మా రూ. 100 పెట్టి రాఖీ కొన్నాం, 1000 పెట్టి రాఖీ కొన్నాం కాదు. అసలు ఏ ఆడపిల్లైనా తనకి కష్టం వచ్చినప్పుడు హ్మ్. అన్నదమ్ములకి వెళ్ళి చెప్పుకునే సందర్భం ఇప్పుడుందా? లేదు. ఎంత కష్ట నష్టాలకి ఓర్చుకున్నా తన తమ్ముడి దగ్గరికి కానీ, అన్న దగ్గరికి కానీ వెళ్ళి ఈ కష్టం నాకుంది అని చెప్పే సందర్భం ఉందా? ప్రతీదీ ఏమవుతోందంటే మనం ఫైనాన్స్ తోటే ముడిపెట్టి ముడిపెడతాం. చూసేసరికి బంధాలు కూడా దూరమైపోతున్నాయి. అవును. ఎక్కడ వచ్చి ఏదైనా అడిగితే మనం చెయ్యాల్సి వస్తుందో అనే ఇదిలోనే అన్నదమ్ములు ఉంటున్నారు. అన్నదమ్ములకి కష్టం వస్తే ఆ! సందర్భాల్లో అక్క చెల్లెళ్ళు దూరం వెళ్ళిపోయే వాళ్ళు గూడా ఉన్నారు. ఉన్నారు. అంతా కమర్షియల్ అయిపోయినాయి. అయిపోయింది. హ్మ్. ఇక్కడ అనుబంధాలకి తావెక్కడుంటోంది? అంటే రక్షాబంధనం అంటే హ్మ్. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే బంధాలు గుర్తొస్తాయా? హ్మ్. అంటే ఉత్తప్పుడు గుర్తురావా? అంటే ధనమే కాదండి. హ్మ్. ఒక ఆడపిల్లకి బాధ వస్తే ధైర్యంగా తన తల్లిగారింటికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకునే పరిస్థితిని ఆడపిల్లలకి కల్పించండి. నువ్వు ధనం అక్కర్లే. ఆ సమయంలో నేనున్నాను అని ఒక్క మాట అవును. తనకి చాలా చాలా ధైర్యం. ధైర్యాన్నిస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలు సహజంగానే చాలా సున్నిత మనస్కులై ఉంటారు. అవును. అలాంటి సందర్భంలో ఒక కష్టం వస్తుంది, నష్టం వస్తుంది. ఎవరితో చెప్పుకుంటుంది? హ్మ్. అంటే రాఖీ కట్టినప్పుడు ఈ సమస్యలన్నీ గూడా ఒక కాగితంలో రాసుకెళ్ళి అన్న చదవాలా? హ్మ్. అంటే ఇప్పుడు నేను రాఖీ కడుతున్నాను గాబట్టి ఇవన్నీ విను అని చెప్పి చదవాలా? హ్మ్. కాదు గదా! తనకు కష్టం వచ్చినప్పుడు వెళ్ళే పరిస్థితి అన్నదమ్ములు చెప్పుకునే తనకి చనువు. ఏం లేదమ్మా. నెలకొక్కసారి ఫోను జేసి ఎలా ఉన్నావు? అని ఒక్క మాట. అవును. అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెళ్ళు ఎదురు జూసేది అదే. ఏని వేలు, లక్షలు కాదు. ఆ! ఒక్క మాట. అది వయసులో పెద్దవాళ్ళవ్వచ్చు. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు తన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు. అవును. వేరే ఇంటికి వెళ్ళిపోతారు.
ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల ఒక ఇంటికి చెల్లెలు. ఉమ్, అలాగే తన భర్త యొక్క చెల్లెళ్ళని తను అలాగే చూసుకోవాలి. నీకక్కడేమో కావాలి, కావాలి ఇక్కడేమో వద్దంటే ఎలా? అంతే కదా. నీ అన్నదమ్ములు నీకు కావాలన్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి కావాలిగా. కావాలి. ఇవన్నీ ఏంటంటే అమ్మా, అనుబంధం అనే దానికి గుర్తుగా మనం జరుపుకునేటటువంటి పండగ రక్షాబంధనం. ఉమ్, ఆ అనుబంధాలే దూరం అయిపోతున్నాయి. అవును. కేవలము ఆ రోజు పండగ, హడావిడి, రాఖీ కట్టడము, ఏదో వెళ్ళామా, వచ్చామా, వీళ్ళు స్వీట్ బాక్స్ కొన్నారా, వాళ్ళు ₹1000 ఇచ్చారా, ఇంతేనా రక్షాబంధనం అంటే? అంత తేలికా? అంత తేలిగ్గానే వెళ్తోందిగా ప్రస్తుతం. మరి దానికి బంధనం అని పేరెందుకు? ఆ, ఇక్కడ వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. వీళ్ళు ఎంత ఇస్తే దానితోనే తృప్తి పడాలి. ఉమ్, అక్క చెల్లెళ్ళు కూడా అవునవును. డిమాండ్ చేయడం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. వాళ్ళు ఇవన్నీ ఆలోచించి అబ్బా పోయిందిరా అని నమస్కారం పెట్టే పరిస్థితి ఆడపిల్లలు కల్పిస్తున్నారమ్మా కొన్ని సందర్భాల్లో. అవును. కల్పిస్తున్నారా లేదా? కల్పిస్తున్నారు. ఇలా కాకుండా ఉమ్, చక్కగా అనుబంధంగా ఉండడానికి గుర్తే ఈ రాఖీ పౌర్ణిమ. ఉమ్, అదే అనుబంధం పూర్వం సినిమాల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు మనం చూస్తే అబ్బాయి ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకుంటాం. ఉమ్, కానీ ఒక్కసారి ఆ రిలేషన్ చూడండి. చెల్లికి ఏదైనా కష్టం వస్తే అన్న, అన్నకి ఏదైనా కష్టం వస్తే చెల్లి, వాళ్ళ ఎమోషన్ ఎలా చూపిస్తారు? అవును. ఆ ఎమోషన్ను అది ఎమోషన్ కాదమ్మా, రక్త సంబంధం. నేను ఒక చోట ఎక్కడో విన్నానమ్మా, ఉమ్, భర్తని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్నదమ్ముల్ని మనం సెలెక్ట్ చేసుకోలేం. ఎందుకంటే తల్లి గర్భంలోంచి మనకన్నా ముందో, మనకన్నా మనకన్నా వెనకాలో మనతో పాటు వస్తారు. వాస్తవం. అందుకని ఆ బంధం చాలా ప్రత్యేకమైనది. ఉమ్, చాలా ప్రత్యేకమైనది. అన్నదమ్ముల బంధం అంటే చాలా చాలా విలువలతో కూడినటువంటిది. ఉమ్, ఈ దీంట్లో ధనానికి తావిచ్చేటటువంటి అంశాలే లేవు. ఉమ్, అవసరమైతే ఏదైనా సందర్భం వస్తే ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పు లేదు. తమ్ముడికి కష్టం వస్తే అక్క నిలబడాలి, అక్కకి కష్టం వస్తే తమ్ముడు నిలబడాలి. అవును. ఇలాంటి సందర్భంలో చక్కటి అనుబంధానికి గుర్తుగా రాఖీ ధరించండి. అంతే తప్ప అదొక పండగ, ఆ రోజు హాలిడే, ఖచ్చితంగా ఆ రోజు రాఖీ కట్టాలి కాదు. దాని బదులు కట్టుకోవడం మానేసినా పెద్దేమి ఏముంది? ఆ ఒక్కరోజు కోసం ఏముంది? అదొక ఎమోషన్. అంటే ఆ రిచువల్స్ మనం పాటించాలి కాబట్టి పాటిస్తున్నాము. పాటిస్తున్నామా? కానీ దానితో పాటు ఆ విలువలని పాటిస్తూ పాటించాలి. బంధాలను పెంచుకోవడం పైన ఫోకస్ లేదు. లేదు. పెంచుకోవాలనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక తమ్ముడున్నాడు. చక్కగా వాడెప్పుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. వాడు అలాగే కోరుకుంటాడు. ఆ హ్మ్. బంధం ఎప్పుడూ అలాగే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు అన్నదమ్ముల మీద, అక్క చెల్లెళ్ళ మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ అమ్మ, మనకి కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైంది. అవును. కానీ ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి కూడా అంతే విశిష్టమైనది అని చెప్పి, ఇది కూడా మనకు ఆరాధనకు చాలా విశేషమైనదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అవును. మరి ఏంటి ఈ పౌర్ణమి రోజున మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి? తప్పకుండా తెలియజేస్తాను. హ్మ్. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ పౌర్ణిమ చాలా విశేషమైనటువంటిది. శ్రావణ పౌర్ణిమలో 2 విశేషాలున్నాయి. ఒకటి మనందరికీ అక్క చెల్లెళ్ళకి ఇష్టమైనటువంటి రాఖీ పూర్ణిమ. అవును. అలాగే చాలా 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 ముఖ్యమైనటువంటిది హయగ్రీవ జయంతి. హ్మ్. అసలు ఈ హయగ్రీవులంటే ఎవరు? ఈ హయగ్రీవులు అన్ని విద్యలకి అధిపతి. చాలామందికి సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే విద్య లభిస్తుంది అనేది అవును. మనం అనుకుంటూ ఉంటాం. అవునమ్మా. కానీ ఎలాంటి విద్య అయినా కూడా మనకి రావాలి అంటే కూడా హ్మ్. హయగ్రీవుడి యొక్క అనుగ్రహం ఉంటే అన్ని విద్యలు లభిస్తాయి. ఆహా! అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అన్ని విద్యలకి కూడా ఆధారమైనటువంటి వారు హయగ్రీవులు. హ్మ్. అసలు ఈ హయగ్రీవులు అంటే ఎవరు? హయగ్రీవులు అంటే ఎవరో కాదు, విష్ణుమూర్తి యొక్క 21 అవతారాలలో ఈ హయగ్రీవం అనేది ఒక అవతారం. ఒక అవతారం. ఓకే. ఇది ఎలా సంభవించింది? హ్మ్. దేవి భాగవతం ఎప్పుడైనా చదివారా మీరు? లేదు. ఈ దేవి భాగవతంలో మధుకైటబుల వధ జరిగిన తర్వాత హ్మ్. హయగ్రీవుల వారు, విష్ణుమూర్తి వారు అలసిపోతారు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు నీటిలో యుద్ధం చేస్తారు వాళ్ళతోటి. ఇది చండీ పురాణంలో ఉంటుంది.
నీటిలో. నీటిలో హుహుహు. అలిసిపోతారు. ఎందుకంటే వాళ్ళకి చావు లేకుండా వరాన్ని పొందుతారు. ఆ! ఈ చావు లేకుండా వరాన్ని పొందే వాళ్ళందరూ వాడి పేరే రాక్షసులు. చూడండి, అవును. ఏ రాక్షసుడిని తీసుకున్నా ఏం వరం కోరుతారు? చావు లేకుండా వరం. అంతే. అంటే ఇది అసుర లక్షణం. అంటే అది చాలా వింత వింత కోరికలు మళ్ళీ అందులో. అసుర లక్షణం అన్నమాట. ఓకే. ఓకే. చావు రాకూడదు అనుకునేది అసుర లక్షణం. హ్మ్. ఇది గ్రహించాలి అందరం. కానీ ప్రతి ఒక్కరము భయపడతాం అదంటేనే. కావాల్సింది మోక్షం అమ్మా. ఆ! ఇక్కడ అసుర లక్షణం అంటే అది అసుర లక్షణం కదా. అవును. ఆ మహామాయ దగ్గర నుంచి వరం పొందుతారు. హ్మ్. ఆ నీళ్ళల్లో యుద్ధం చేసి 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 అలసిపోయి ఆ మాయ ద్వారానే వాళ్ళని సంహరించడం జరుగుతుంది. హ్మ్. ఇక యుద్ధం చేసి అలసిపోయి ఆయన విల్లుని ఇలా పెట్టుకుని పడుకుంటారనమాట. తల అంచి పడుకుంటారు. ఆహా! పడుకున్నప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు, ఈయన పేరు హయగ్రీవుడే, ఆ రాక్షసుడి పేరు హయగ్రీవుడే. హ్మ్. అమ్మవారి యొక్క ఉపాసన చేసి, అంటే అమ్మవారి యొక్క తపస్సు చేసి అమ్మవారి ప్రత్యక్షమైన తర్వాత ఇదే రాక్షసుల యొక్క తత్వం. కోరిక ఏముంది? అంతే. నాకు చావు లేకుండా వరం ప్రసాదించు. అవును. ఆవిడ చావు లేకుండా వరం ప్రసాదించలేను నేను, హ్మ్. ఇంకొక కోరిక కోరుకో. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన 2 విషయాలు. హ్మ్. అమ్మ యొక్క కరుణకి రాక్షసులు కూడా అర్హులే. హ్మ్. నువ్వు మంచి చేశావని చెప్పి నిన్ను ఎత్తేదు, ఎత్తేరు. నువ్వు చెడ్డవాడివి అని చెప్పి ఇప్పుడు సంహరించదు. అవును. అందుకే ఆవిడెవరు? అమ్మ. అమ్మ. మహిషాసురుడిని వధించాలంటే కూడా ఆ తల్లి మనసు చాలా బాధపడిందట. హ్మ్. హ్మ్. అంటే ఇక్కడ అదే ఆ తల్లి ఏం చేసింది? సరే, చావు లేకుండా వరం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. అవును. ఇంకేదన్నా కోరుకో అంటే, సరే నాలా ఉన్న వాళ్ళు తప్ప నన్ను సంహరించకూడదు. ఆయనకి గుర్రము తల ఉంటుంది. ఆహా! ఇప్పుడు రాహుకేతువులు చూడండి, రాహుకేంటి మనిషి శరీరము, నాగు తల ఉంటుంది. ఆ! అలాగే ఆయనకి మనిషి శరీరము, అలాగే గుర్రం యొక్క తల ఉంటుంది హయగ్రీవ రాక్షసుడికి. ఓకే. సరే అని చెప్పి వరం ఇచ్చి ఆవిడ అంతర్ధానం అయిపోతుంది. స్వామివారి రూపం కూడా అలానే ఉంటుందా అమ్మ? అలానే ఉంటుంది. ఆహా! ఇప్పుడు మరి అలా ఉంటేనే కదా ఆయన అదే. ఆ! సంహరించగలిగాం. అందుకే. అందుకే ఆ హయగ్రీవ జననం ఇప్పుడు మనం ఓకే. చెప్పుకునేది. ఆహా! ఆయన అలా నిద్రపోతున్న సమయంలో ఈ హయగ్రీవుడు ఇంకా వరం పొందాడు గదా. దేవతలందరినీ గూడా హ్మ్. అసుర లక్షణం ఏముంటి? దేవతా లక్షణాల్ని తక్కువ చేయటం. తక్కువ చేస్తూ ఉండడం. ఇవన్నీ మనలోనే ఉన్నాయి. మనం హ్మ్. ఎక్కడో వెతుకుతూ ఉంటాం. అవును. ఈ అసుర లక్షణం ఏం చేస్తుంది? దైవిక లక్షణాల నుంచి మనల్ని దూరంగా జరిపేస్తూ ఉంటుంది. హ్మ్. ఈ దేవతలు ఇది తట్టుకోలేక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. ఆ! వెళ్ళి "స్వామి నన్ను రక్షించయ్యా" అని బ్రహ్మదేవుడు ఎంత వేడుకుంటున్నా ఆయన మంచి అలసిపోయి నిద్రలో ఉన్నారు. ఎంతకీ మేలుకోవట్లేదు. పెద్ద ఆహాకారాలు చేశారు. ధ్వని చేశారు. లేవట్లే. హ్మ్. ఏం చేశారు? అప్పుడు ఆయనకి ఒక చెదపురుగు గుర్తొచ్చింది బ్రహ్మదేవుడికి. హ్మ్. చెదపురుగుని ప్రార్థిస్తారు. ఆ! ప్రార్థించినప్పుడు చెదపురుగు వస్తుంది. హ్మ్. వచ్చి సరే, అసలు ఎవరినైనా నిద్ర లేపడం అనేది పాపం. ఇంక మరి విష్ణుమూర్తిని లేవడం విష్ణుమూర్తి. మహాపాపం. అవును. ఈయన్ని నిద్ర లేపితే నాకేంటి అని అడిగింది. ఆ! చేసేదే పాపం తప్పు. తప్పు. మరి నాకేంటి లాభం ఆలోచిస్తుంది మళ్ళీ. ఆలోచించింది. అప్పుడు హ్మ్. ఏం చేశారంటే, ఆ! ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తున్నప్పుడు హ్మ్. ఏదైతే హవిస్సులిస్తారో, యజ్ఞంలో వేసినది మిగిలిపోయినదంతా గూడా నీకే చెందుతుంది. అందుకే చూడండి, హోమం చేస్తున్నప్పుడు ఎంతో కొంత కింద పడుతుంది. అవునవును. ఈ కింద పడ్డ భాగం అంతా గూడా చెదపురుగుకి వెళ్తుంది. అందుకే కింద ఓకే. పడింది ఏది మళ్ళీ తీసి తీసివేయకూడదంటారు. వేయకూడదు. హ్మ్. అదంతా ఆవిడ ఖాతాలో, ఆ ఓకే. చెదపురుగు యొక్క ఖాతాలో వెళ్ళిపోతుంది. ఆహా! అగ్ ఇప్పుడు ఈ వరం ఇచ్చిందెవరు? బ్రహ్మదేవుడిచ్చాడు. బ్రహ్మదేవుడు. ఇచ్చాడు. కానీ అతను చేస్తున్నదే తప్పు పని. అయినా వరం ఇవ్వటం మరి అనేది తప్పదు. నిజంగా అసురుల నుంచి కాపాడాలంటే విష్ణుమూర్తి లేవాలి గదా. లేవాల్సిందే. ఆ! అప్పుడు ఆ చెదపురుగు ఏం చేసింది అంటే, ఆ విల్లు చెక్కతో చేసి ఉంటుంది. చెద యొక్క లక్షణం ఏంటి? చెక్కని చెక్కని తినేయటం. తినేయడం గదా. ఆ చెక్కలోకి దూరి ఆ చెదని తినేస్తుందనమాట. తినేసినప్పుడు ఆ వింటి నారి ఊడిపోతుంది. హ్మ్. ఊడిపోయి ఆయన శిరస్సు ఇలా ఉంటే, ఆ శిరస్సు ఖండించబడుతుంది విష్ణుమూర్తిది. తల అబ్బా! ఎగిరి పడిపోతుందనమాట. ఎగిరి పడి ఇదంతా మహామాయా స్వరూపిణి అమ్మ యొక్క నాటకం ఇదంతా లీలలు. లీలలు. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు కంగారు పడిపోయి ఆ! అమ్మవారిని ప్రార్థన చేసి ఆవిడ ప్రత్యక్షమైతే ఇలా జరిగిపోయింది ఏం చేయాలని వేడుకుంటాడు. హ్మ్. అప్పుడు గుర్రం తల ఎక్కడుందో అతి తెచ్చి ఈయనకి అతికిచ్చండి. ఒక గుర్రం తల తెచ్చి అతికిచ్చండి అని హ్మ్. చెప్పి అంతర్ధానం అయిపోతుంది. ఆహా! ఆయన ఆ గుర్రం తల అతికించుకోవడము, హయగ్రీవుడు అనే రాక్షసుడిని సంహరించడము ఇదంతా జరుగుతుంది. హుహుహు. అలాగే ఈ సందర్భం అంతా జరిగింది హయగ్రీవ జయంతి. ఆ రోజు జరిగింది కాబట్టి శ్రావణ ఈ పౌర్ణమి రోజు. శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతి అని జరుపుకోవడం ఓకే. ఓకే. చాలా సందర్భాల్లో
ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగింది. జరిగింది. అంటే ఈయన ఇదే రూపంలో ఉండాలి గాబట్టి, ఆ తల అలా వెళ్ళిపోవటము అంతే. అన్నీ గూడా మళ్ళీ. అంతే. మళ్ళీ ఈ హయగ్రీవుడు ఏం చేశాడు? అన్ని విద్యలకి మూలమాయన. హ్మ్. ఈ హయగ్రీవుడు వేదాలను దొంగిలిచ్చాడు. రాక్షసుడు. రాక్షసుడు. మళ్ళీ వారితో యుద్ధం చేసి, ఈ వేదాలన్నీ కూడా తిరిగి వచ్చినటువంటి సందర్భం కాబట్టి, శ్రావణ పౌర్ణిమ రోజు హ్మ్. యజ్ఞోపవేతాన్ని మార్చుకుంటారు. ఆహా! ఈ యజ్ఞోపవేతాన్ని ఎందుకు మార్చుకుంటారు అంటే, యజ్ఞోపవేత ధారణ జరిగింది అంటే, ఉపాకర్మ జరిగింది అంటే, నువ్వు వేదాధ్యయనం చేయడానికి అర్హుడివి అని చెప్పడం. ఓకే. పూర్వం కదా 8 సంవత్సరాలకే ఒడుగు చేయడము, హ్మ్. వారిని వేదాధ్యయనానికి పంపించడం చేస్తుండేవారు కదా! అవును. ఇలా అంటే చూడండి, క్షత్రియులు కూడా వేదం చదువుకునేవారు. హుహుహు. మహాభారతం పరిశీలిస్తే అవును. పరిశీలిస్తే ఒకసారి కౌరవులు, పాండవులు పాండవులు, అందరూ క్షత్రియులు. కూడా వేదాధ్యయనం చేశారు. అంటే ఒక రాజు లక్షణం వేదాధ్యయనం కూడా. హ్మ్. బ్రాహ్మణులతో కలిపి క్షత్రియులు వాళ్ళు కూడా కూడా. వేదాధ్యయనం చేసేవారు. ఓకే. ఇట్లా యజ్ఞోపవేత ధారణ ఆ సంవత్సరంలో ఒక్కసారి మార్చుకోవాలి కాబట్టి, ఆ గాయత్రిని ఆ రోజు ఖచ్చితంగా మారుస్తారు. అంటే ఎవరైనా ఒడుగైన వాళ్ళు కొత్తగా ఇప్పటికీ మా అయిన వాళ్ళు. ఇళ్లల్లో కానీ కొంతమంది అలా చేసిన ఆ కార్యక్రమం అయినంక 1 ఇయర్ దాటని వాళ్ళకి మారుస్తారు అని అంటారు గదమ్మా! అలా అలా ఏం కాదు. లేదమ్మా. అసలు ఆ ఆహా! కార్యక్రమం చేస్తే మళ్ళీ వెంటనే యజ్ఞోపవేతం మార్చుకుంటే తప్ప నిత్య దీపారాధనకి పనికిరాము. ఆహా! నిత్య దీపారాధనకి పనికిరాము. ఆ ఓకే. సందర్భాలు వేరు. హ్మ్. మామూలుగా ఏమీ లేకుండా సంవత్సరం అంతా వేసుకుంటారు కదా! హ్మ్. ఈ పౌర్ణమి రోజు అది పాతది విసర్జించి కొత్తది ధరించాలి. హుహుహు. దీన్ని అందుకే జంజాల పౌర్ణిమ అని కూడా అంటారు. అవును. ఖచ్చితంగా ఆ రోజు గాయత్రీదేవికి క్షీరాన్నాన్ని వండి నివేదన చేస్తూ ఉంటారు. హుహు. గాయత్రినే త్రిపద అంటారు. 3 త్రిపద. పదములు. త్రిపద గాయత్రి. హుహు. అమ్మవారెవరు? త్రిపుర. ఈ 3 సంఖ్య అనేది చాలా విశిష్టమైనది. అందుకే ఆ సందర్భం పురస్కరించుకుని హ్మ్. చక్కగా వేదాధ్యయనం చేయడానికి పూర్వం ఈ ఉద్యోగాలు ఇవన్నీ వర్ణాన్ని బట్టి ఉండేవి కదమ్మా! అవును. ఆ వర్ణాన్ని బట్టి వీరు వేదం చదవాలి హ్మ్. అని ఆ చిన్న పిల్లల్ని ఆ రోజు నుంచి వేదాధ్యయనానికి పంపించేవారు ఒడుగు చేసి. ఓకే. ఓకే. ఆ సందర్భంలోనే ఈ యజ్ఞోపవేత మార్చుకోవడం ఇప్పటికీ మా ఇళ్లల్లో మార్చుకుంటూ ఉంటారు ఆ రోజు. హుహుహు. ఇది ఒక సందర్భం. ఒకప్పుడు ఆడవాళ్ళకి కూడా జంధ్యం ఉండేది అని ఇది వాస్తవమా అమ్మ? అవునమ్మా. అమ్మవారికి మరి ఉంటుంది. అమ్మవారికి కొన్ని ఉపచారాల్లో యజ్ఞోపవేతం కూడా ఉంటుంది. హుహు. ఉంటుందమ్మా. యజ్ఞోపవేత ధారణ హ్మ్. స్త్రీలకు కూడా ఉండేది ఒకప్పుడు. మరి ఇప్పుడెందుకని లేదు? ఇప్పుడు లేదు అంటే ఇది కాలాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతూ వచ్చాయి. కొన్ని మగవాళ్ళే చేయాలని కొన్ని స్త్రీలు దేనికి పనికిరారు. వంట చేయడానికి, పిల్లల్ని పుట్టించడానికి తప్ప అనే కోణం ఎక్కువైపోయి, హ్మ్. కొన్ని పరిస్థితులను బట్టి మారిపోయి వచ్చాయి అంతే. ఓకే. పూర్వం ఉండేది. హ్మ్. పూర్వము అందుకే ఎందుకుండేది అంటే నేను ధరించానని కాదు. హ్మ్. అక్కడ అమ్మవారి యొక్క ఉపచారాల్లో యజ్ఞోపవేతం సమర్పయామి అనేది ఒక ఉపచారం. ఆహా! అంటే అక్కడ ఉందనే గదా ఉందని. అర్థం. అవును. అవును. ఉంది గాబట్టే గదా చెప్పారక్కడ. చెప్పారు. అలా చూసుకుంటే ఇప్పుడు మరి వేదమాత గాయత్రి స్త్రీ కాదా? ఆ! వేదమే ఆవిడ గదా! ఆవిడ. సరస్వతి స్త్రీ కాదా? ఆ! అందుకని స్త్రీ ఏది చేయకూడదు, ఏం చేయొచ్చు అనేది నిర్ణయించబడిందంతే. హ్మ్. హ్మ్. నిర్ణయించబడింది. ఇది అంటే మళ్ళీ సందర్భం మారిపోతుంది. ఆ! ఇక్కడ శ్రావణ పౌర్ణమికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి, ఈ సందర్భంగా హయగ్రీవ జయంతిని పురస్కరించుకుని, ఆ రోజు హయగ్రీవ స్వామి వారిని పూజించడం ఏ జరుగుతుంది. రకంగా పూజించొచ్చమ్మా? అంటే పటము, చిత్రపటం అలాంటివి ఏమి ఉండవు ఏమీ గదా? ఉండవమ్మా. ఇప్పుడు కొన్ని కొన్ని ఆలయాల్లో ఉంటాయి. హుహు. విష్ణుమూర్తి దర్శనమే గదమ్మా! అంతే. విష్ణుమూర్తి ఆరాధనే హ్మ్. హయగ్రీవ ఆరాధన. ఎలాగూ ఈ శ్రావణ ఎందుకు మాసం అంతా ఇంత ప్రత్యేకంగా నేను హయగ్రీవుల వారి గురించి చెప్తున్నాను అంటే, లలితా సహస్రనామం అనేది మన దాకా వచ్చింది అంటే, అగస్త్యుడికి, హయగ్రీవుడికి జరిగిన సంవాదంలో హయగ్రీవుల వారి ద్వారా అగస్త్యుడు హ్మ్. లలితా సహస్రనామాన్ని పొందితే అది మన దాకా వచ్చింది. ఆహాహాహా! అంటే వారి ద్వారానే విద్యలన్నీ బయటకొచ్చాయి. ఓకే. 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 వ్యాస పురాణంలో ఉన్నవి, వ్యాసుడి ద్వారా కొన్ని రచించబడినవి ఇవన్నీ గూడా హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పడం ద్వారానే మనకి ఈ లలితా అంటే సహస్రనామం అనేది లలిత ఈ వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు అని అంటారు గదమ్మా! మళ్ళీ అది రచించారు హయగ్రీవుడి వాళ్ళు. వాళ్ళు వాళ్ళు రచించారు. అది ఆథర్స్ అన్నమాట దానికి. అందరిలోకి రావడం హయగ్రీవుడి ద్వారా వచ్చింది. హయగ్రీవుడి ద్వారా వచ్చింది. ఇప్పుడు ఓకే. ఓకే. నేనొక పుస్తకం ఆ! రాశానమ్మా. ఆ! రాసింది నేను. కానీ జనాల్లోకి తీసుకొచ్చింది నువ్వు. ఓకే. ఓకే. ఇదన్నమాట. హ్మ్. హ్మ్. ఈ అది
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అన్ని విద్యలకి హయగ్రీవ వారు మూలము అని చెప్తారు. అందుకే దీన్ని ప్రత్యేకంగా హయగ్రీవ జయంతి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. రాఖీ పౌర్ణిమ అనే టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి